నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. విశాఖ గిరిజన గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన. గిరిజన మహిళలతో ముచ్చటించిన పవన్. భద్రాచలంలో వైభవంగా రాములవారి మహాపట్టాభిషేకం. భారీగా హాజరైన భక్తులు. అమరావతిలో మెగా హెల్త్ హబ్ కి ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నేడు రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చిన కూటమి సర్కార్. ఫెర్ని వెంకట్రామయ్య ఫైర్. ఇక డీటెయిల్ చూస్తే భద్రాద్రిలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తుల జయ జయధ్వానాల మధ్య కళ్యాణ మండపంలో స్వామివారికి పట్టాభిషేక ఘట్టాన్ని అర్చకులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి గవర్నర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీరామనవమి తర్వాత ఆ రోజు పట్టాభిషేకం చేయడం భద్రాచలం రామాలయం ప్రత్యేకం. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో డుమ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలో గిరిజనులతో సమావేశమైన పవన్ వారితో కాసేపు ముచ్చటించారు. అనంతరం చాపురాయి ప్రాంతాన్ని దాటుకుంటూ గిరిశిఖర గ్రామానికి ఆయన వెళ్లారు. అక్కడి ప్రజలతో సుమారు గంటసేపు మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను 6 నెలల్లో పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు.
గిరిజన కుటుంబాలకు కానీ గిరిజన సోదరులకు కానీ కుటుంబాలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. రోడ్లు కావాలి. అప్పటికి ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా రిలీజ్ అవ్వలేదు. వెంటనే నేను అడిగిన ఒక 24 గంటల లోపు ఆయన ఒక 49 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది. సో మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈ అడవి తల్లి బాట అంటే నేను దారిలో వస్తూ ఉంటే ఒక్కొక్క ఊర్లు ఎలా ఉన్నాయి అన్నీ చూసుకుంటూ ఉంటే మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోంచి దిగి మన అరకుకు వస్తూ ఉంటే చుట్టూతా కొండలు, లోయ ప్రాంతం, జీడి తోటలు, టేకు వృక్షాలకి అల్లుకున్న తీగలు, మధ్యలో నివాసాలు, రిసార్ట్లు, ఒకవైపేమో ఆకుల్ని రాలిపోతూ మూడివరైన వృక్షాలు ఒకవైపు కనిపిస్తూ ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో చిగురిస్తున్న వృక్షాలు, ఒకవైపు ఆకులు రాలే ఒకవైపు ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో వసంతంతో చిగురిస్తున్న వృక్షాలు ఒకవైపు, రహదారికి 2 వైపులా. అలాగే ఒకవైపు పచ్చటి ఎట్లా ఉన్నాయంటే పట్టు మన చెట్లు బలంగా రాళ్ళకి రోడ్డుకి ఇరువైపున రాళ్ళకి చెట్లు తమ బలమైన వేళ్లతో రహదారికి ఇరువైపులా ఉన్న రాళ్ల మీద పట్టు బిగించి తమ ఉనికిని బతికే హక్కుని చూపిస్తున్నాయి. అంటే అడవి తల్లి ఎంత బలమైందంటే అడవిని నమ్ముకుంటే మనకి బొవ్వ పెడద్ది, నీడనిస్తుంది, ఆధారం ఇస్తుంది. అలాంటి అడవి తల్లికి ఏం చేయగలం అనేది గుర్తుకి ఈ పథకానికి అడవి తల్లి బాట అనే పేరు పెట్టాం. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రచించిన రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యతల్లో సవరణల ఆవశ్యకత పుస్తకాన్ని విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆర్ నారాయణమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన ఉత్తరాది రాష్ట్రాలకు మేలు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేలా ఉందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమైక్య స్ఫూర్తి కీలకమని చెప్పారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెలాయించడం భావ్యం కాదన్నారు. చాలా బర్నింగ్ ఇష్యూ మిత్రులరా. దేశం చాలా క్లిష్ట పరిస్థితులు మీరు నమ్మండి. కేవలం కేంద్రంలో కొద్దిమంది పెద్దలు, ఓ అంబానీ, అదానీలు, జిందాలు, ఒక పెట్టుబడిదారులక సపోర్ట్తో శాస్త్రంగా రూల్ చేయాలని కుట్రలతో నార్త్ ఇండియా పెత్తనం చేయాలనే ఒక దురుద్దేశంతో ఇవాళ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టింది. అది ఏం చేసింది? ఏం పాపం చేసింది సౌత్ ఇండియా? మీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం చెప్పిన కుటుంబ నియంత్రణని తూచా తప్పకుండా అమలు చేయడమా సౌత్ ఇండియా చేసిన మహాపాపం? సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ పనులు అయితే కట్టమందో ఆ పనులన్నీ కూడా చాలా గొప్పగా కట్టి కేంద్రం రాష్ట్రాల బలోపేతానికి కృషి చేసిన పాపమా సౌత్ ఇండియా? వాళ్ళు సౌత్ ఇండియా ఏం చేసిందని మీకు ఈవేళ సౌత్ ఇండియాకి ఎంపీ స్థానాలు అక్కడ మీరు చేస్తారు. నార్త్ ఇండియాలో యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఈ 4 రాష్ట్రాల్లో మ్యాక్సిమం ఎంపీస్. టేక్ యూపీ, ఎంతమంది ఎంపీలు ఇవాళ నియోజకవర్గాలు పునర్విభజన జరిగితే? అంటే ఎప్పుడు యూపీ రూల్ చేయాలా? ఎప్పుడు నార్త్ ఇండియా రూల్ చేయాలా? వాట్ అబౌట్ సౌత్ ఇండియా? స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఇప్పుడు దాకా 14 మంది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాలో వేరు. అందులో మీరు నమ్మని మిత్రులారా 2 మాత్రమే ఫ్రమ్ సౌత్ ఇండియా. వన్ ఈజ్ పివి నరసింహారావు, అందరూ మన దేవగౌడ్ గారు. అది కూడా మన రామారావు గారు చలవ వల్ల, నేషనల్ ఫ్రంట్ చలవ వల్ల. మీరు నమ్మండి మిత్రులారా, 12 మంది నార్త్ ఇండియా వాడు, 90 యూపీ వాడు. మీరు నమ్మండి. ఈ రకంగా పునర్విభజన చేసుకుంటూ పోతే మన పార్లమెంట్ స్థానాలు మనకు దక్కకుండా పోతే ఈ పంచవర్ష ప్రణాళిక అనండి, ఇప్పుడు సో మెనీ ఫ్యాక్టర్స్ అనండి, అందరూ ప్రైమ్ మినిస్టర్ ఆడే అయితే మనకు నిధులే వస్తాయి. వాళ్ళ పార్టీలు కాబట్టి నిధులు రావు. మనకి ఇలా వెనకబడిపోవడమా? ఇది దుర్మార్గం. అందుకని దీంట్లో ఉన్న కుట్ర ఏంటంటే నేను ఫీల్ అవుతున్నది మిత్రులారా, మొత్తం వాళ్ళే రూల్ చేస్తూ, నార్త్ ఇండియా రూల్ చేస్తూ, వాళ్ళ పెత్తనం మన మీద జలుతూ, అదానీలు, అంబానీలు, జిందాల్ లాంటి పెట్టుబడిదారులు, కార్పొరేట్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిలాఖత్తై మొత్తం దేశంలో ఉన్న కన్యాకుమారి, కాశ్మీరం, బొంబే టు గౌహతి, మొత్తం దేశంలో ఉన్న సంపద ఏమైతే ఉందో సంపదను కొల్లగొట్టుకోవడానిక ఈ నియోజకవర్గాల పునర్విభజన. ఆంధ్రప్రదేశ్లో ఓఎన్జీసీ మన గవర్నమెంట్ చేపట్టింది. ఆయిల్ నిక్షేపాలు వచ్చాయి, అవి గుజరాత్ పోవాలా? ఇవాళ స్టీల్ ప్లాంట్ ఏమైపోతుంది? ఇవాళ స్టీల్ ప్లాంట్ ఎక్కడుంది? ఇవాళ స్టీల్ ప్లాంట్ గంగవరం పోర్ట్ ఏమైపోయింది? అదానీలు కట్టబడాలా? అన్ని పోర్ట్లు కూడా. వాట్ ది హెల్ ఈస్ గోయింగ్ ఆన్? సంపద వికేంద్రీకృతం కావాలి.
అధికార వికేంద్రీకృతం కావాలి, అదే అంబేద్కర్ మహానుభావుడు చెప్పింది. అలా వికేంద్రీకృతం కావాలంటే రాజ్యాంగంలో అంబేద్కర్ మహానుభావుడు ఫెడరల్ లక్షణాలు ఏమైతే స్ట్రాంగ్గా ఉండాలని చెప్పాడో అవన్నీ ఇంప్లిమెంట్ కావాలంటే నియోజకవర్గాల పునర్విభజన అనేది ఇలా దారుణంగా ఉండకూడదు. నార్త్ ఇండియా పథకం చలాయించకూడదు, సౌత్ ఇండియా కూడా దాని భాగం సింహం అవటం దాని వాటకు కావాలి. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని మధ్య ఆంధ్రప్రదేశ్గా మార్చేసిందని మాజీ మంత్రి పెర్ని వెంకట్రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పచ్చ చొక్కాలకు జేబులు నింపే కార్యక్రమంగా కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని అమలు చేస్తుందని మండిపడ్డారు. ఎమ్మెల్యేల నుంచి మొదలు ప్రభుత్వ అధినేతల వరకు మద్యం ముడుపులతో సంపదను సృష్టించుకుంటున్నారని ధ్వజమెత్తారు. చివరి 2 సంవత్సరాలు అయితే మాత్రం వారిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ నాయుడు గారు వాళ్ళ బూటకపు ఆరోపణలతో విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. మా ప్రభుత్వం మీద విషం చిమ్మినటువంటి ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ నాయుడు గారు గడిచిన 10 నెలలుగా వారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి 10 నెలలుగా అదే మద్యాన్ని గ్రామాలలోని పచ్చ చొక్కా నాయకుల మొదలు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ అధినేతలు నీతి గాని లజ్జ గాని ఈషన్ మాత్రం లేకుండా మద్యాన్ని పాడికొండలాగా మార్చుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ మనందరం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి చివరి సంవత్సరంలో మరీ నీచంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కల్తీ మద్యాన్ని వినియోగదారులకి అమ్ముతుందని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పచ్చ ఛానళ్లు, పచ్చ పత్రికలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేసిన సంగతి మనందరం కూడా ఇంకా మర్చిపోలేదు. మరి నిజంగానే వారు చెప్పిన మాటలు లేదా వారు చేసినటువంటి విషపు ప్రచారమే నిజమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయేపటికి జూన్ మాసానికి అంటే అప్పటికే అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారం అంటే పొంది అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యం గోడౌన్లలో అంటే స్టాక్ యార్డుల్లో ఉన్నటువంటి మరి మద్యాన్ని అంటే మీరేమో తప్పుడు ప్రచారం చేస్తారు, విష ప్రచారం చేస్తారు, మేము కల్తీ మద్యం అమ్మామని చెప్పని. మరి అదే కల్తీ మద్యాన్ని అదే మా ప్రభుత్వంలో ఉంచినటువంటి నిల్వల్ని మీరెందుకు అమ్ముకున్నారు? మీరెందుకు వినియోగదారులకి? అమరావతిలో మెగా హెల్త్ హబ్ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం మీడియాతో సీఎం ఏపీలో వైద్యం ఆరోగ్యంపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే ఏపీలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధుల వివరాలు వెల్లడించారు. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, మొత్తం 200 ఎకరాలు ఇందుకు అవసరం అవుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇది ఏర్పాటు చేస్తుందన్నారు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్లైడ్. ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కార్డియోవాస్కులర్ డిసీజ్ చూస్తే 18 నుంచి 22% ఉంది. అంటే 18 నుంచి 22% ఈ ఒక్క డిసీజ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ వస్తున్నాయి. దీనికి కారణం కూడా మీరు చూస్తే హైపర్ టెన్షన్, అదే మాదిరిగా ఇసమిక్ హార్ట్ డిసీజెస్, స్ట్రోక్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ ప్రిడామినెంట్ గా ఎక్కడున్న టాప్ 3 డిస్ట్రిక్ట్స్ చూస్తే కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ ఉంది. అదే మరి డయాబెటీస్ మిలిటస్ చూసినప్పుడు 12 నుంచి 15% ఉంది. హై ప్రివిలెన్స్ డ్యూ టు లైఫ్ స్టైల్స్, ఫుడ్ దగ్గర నుంచి మన లైఫ్ స్టైల్స్ వల్ల వస్తా ఉంది. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ ఇక్కడ
హై బర్డన్ డిస్ట్రిక్ట్స్ ఇవి. రెస్పిరేటరీ డిసీజ్ చూస్తే 10 to 12% వస్తా ఉంది. సిఓపిడి, ఆస్మా, న్యూమోనియా లింక్డ్ టు ఎయిర్ పొల్యూషన్, స్మోకింగ్ తో వస్తున్నాయి. ప్రకాశం, కర్నూలు, అనంతపూర్ ఎక్కువ ఉంది. ఇన్ఫెక్చువస్ డిసీజెస్ 9 to 11%, టీబీ, డయరల్ డిసీజెస్ అన్ని. శ్రీకాకుళం, విజయనగరం, కడప. క్రానిక్ కిడ్నీ డిసీజెస్ చూస్తే 6 to 8% ఉంది, 6 నుంచి 8. ఇది రావడానికి కారణం హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ టాక్సిన్స్ ఇన్ వాటర్. ఇది ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు. క్యాన్సర్ చూస్తే 5 to 7% ఉంది. సర్వైవల్, బ్రెస్ట్ అండ్ ఓరల్ క్యాన్సర్ ఇవన్నీ కూడా మెజారిటీ టొబాకో రిలేటెడ్. గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం. అదే సమయంలో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ చూస్తే 5 to 6%. అనిమియా, ప్రీ టర్మ్ బర్త్స్, మాల్ న్యూట్రిషన్ దీనికి కూడా విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం ఉంది. మెంటల్ హెల్త్ డిజార్డర్స్ ఇది కూడా రాను టెక్నాలజీ పెరగడం లాంటి ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. ఇందులో కూడా 4-5% మీరు చూస్తే డిప్రెషన్, యాంగ్జైటీ, ఆల్కహాల్ యూజ్ డిజార్డర్స్ ఇది కూడా విశాఖపట్నం, విజయవాడ, కడప ఎంత వస్తున్నాయి. వెక్టర్ బార్న్ డిసీజెస్ ఇవి కమ్యూనికబుల్ డిసీజెస్ అన్ని కూడా మనం చూస్తే 3 to 5%. డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా ఇవన్నీ వస్తున్నాయి. ఏఎస్ఆర్ విశాఖపట్నం, ఈస్ట్ గోదావరిలో ఎక్కువగా వస్తున్నాయి. రోడ్ ట్రాఫిక్ ఇంజరీస్ కూడా 3 to 4% ఉన్నాయి. హై ఫెటాలిటీస్ డ్యూ టు పూర్ రోడ్ సేఫ్టీ కృష్ణా, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాలో ఎక్కువ ఉంది. అంటే ఇవన్నీ మీరు చూసినప్పుడు 80% ఆఫ్ ది డిసీజ్ బర్డన్ ఈ టోటల్ గా 10లో వస్తుంది. ఇక్కడ అవన్నీ కలిపి రిమైనింగ్ అంతా 20% వస్తుంది. ఈ డేటా లాస్ట్ 5 years అన్ని హాస్పిటల్కి వచ్చినటువంటి చెక్ చేసుకుని ఆ డేటా అంతా అప్డేట్ చేసి ఆ డేటా బేస్ చేసుకుని డేటా బేస్ తయారు చేశాం. ఈచ్ పర్సన్ ఎవరెవరున్నారు అవన్నీ కూడా దీని మీద బేస్ చేసుకుని ఒక అసెస్మెంట్ తయారు చేశారు. ఇట్ ఈస్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. దీని మీద మా దగ్గర ఇప్పుడు ఒక రికార్డు అథెంటికేషన్ డేటా ఉంది. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్లో మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, మోనా దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అన్నుల పండుగగా సాగింది. పలు పార్టీల నాయకులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పెద్దింటి వెంకట సుబ్బారాయుడు, శ్రీ అమ్మ ఒడి సేవా తరంగిణి వ్యవస్థాపక కార్యదర్శి అలికాని సత్య శివకుమార్ చక్కని వ్యాఖ్యానంతో శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణం జరిపించారు. దాదాపు 2 గంటల పాటు కళ్యాణోత్సవం జరిగింది. బీసీ రాష్ట్ర నాయకులు మార్గాని నాగేశ్వరరావు, ప్రసూన్ దంపతులు, భరత్ కుమార్తెలు జయని, శివాన్షి రామ్ సోదరుడు విజయకృష్ణ, సోదరి ఆరేపల్లి జోష్న, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాష్ రావు, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, చాంబర్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్, వస్త్ర వ్యాపార ప్రముఖులు రమేష్ హేమ్దేవ్ తదితర ప్రముఖులు హాజరై పీటలపై కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపిస్తున్న భరత్ దంపతులను ఆశీర్వదించారు. ఆయన ఎందుకు వచ్చిందంటే కలంగాలు ఎదురు పొంగి మీదలిప్ప మన మీద కరుణ పొంగింది. సీతమ్మ రాముడు చేరుతుంది. ఆ క్షణాన చక్కని రాముడు చెవులో మన కష్టాన్ని చెప్తుంది. రామదాని చెప్పండి ఈ జీలకర్ర బెల్లంతో వెంటనే సీతమ్మ రాముడు చేరుతుంది. అప్పుడు రామయ్యను మన కష్టాలు చెప్పి రాముడు ధర్మస్వరూపుడు. మన కోరుకొని కోరిన ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మబద్ధంగా జరుగుతుంది. ముందు రోజు నాయన యొక్క వ్యాపారములు వృద్ధి చెందాలి, మన సంతానము వృద్ధి చెందాలి. ఇలా వృద్ధితో పుష్పాలు పెట్టండి, సమర్పయామి ఉండి అలాంటి రామయ్య యొక్క శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణ మహోత్సవము ఇవాళ సీతారాముల కళ్యాణము రాజమహేంద్రవరంలో మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్లో ఎంతో వైభవంగా 2 కన్నులు సరిపోని విధంగా మరి ఇవాళ ఈ కళ్యాణ మహోత్సవం జరిగింది. సుమారుగా 50 సంవత్సరాల దగ్గర నుంచి కూడా మా కుటుంబం అంతా కూడా సీతారాముల కళ్యాణం చేసి దాని తర్వాత వేల మంది ప్రజలందరికీ కూడా ప్రసాదము భోజనాలు ఏర్పాట్లు చేయడము అనాదిగా వస్తూ ఉన్నది. మరి ఇవాళ కూడా ఎంతో వైభవంగా మరి ఎప్పుడు జరగనంత గొప్పగా ఇవాళ కళ్యాణ మహోత్సవం జరిగింది. మనము ఇళ్లలో ఏదైతే మన సొంత కూతురు మన సొంత కొడుకు ఏ రకంగా అయితే వివాహం చేస్తామో అదే తరహాలో ఇంకా దానికన్నా వైభవంగా మరి ప్రతి సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణము మరి జరిపించుకుంటూ ఉన్నాము. పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఇలా కళ్యాణ వైభవం చూసే
అనుగ్రహం కూడా దక్కదు. మరి ఇవాళ మా దంపతుల చేత ఇవాళ సీతారాముల కళ్యాణం జరిపించుకోవడం కూడా నిజంగా చాలా ఆనందంగా ఉందని తెలియపరుస్తూ ఒకటే కోరుకునేది ఏంటంటే, రాముడు ఏ రకంగా అయితే రామరాజ్యాన్ని భారత ఖండంలో ఏ రకంగా అయితే పరిపాలించారో మళ్ళీ అదే రామరాజ్యము భారతదేశంలో రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్కి పునర్వైభవం రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా అయితే వైభవంగా కలకలలాడుతూ ఉండేదో అదే తరహా రావాలని శ్రీరామచంద్రుడిని మనస్ఫూర్తిగా కోరుకోవడం కూడా. రాజమహేంద్రవరం సీతంపేటలో వేంచేసి ఉన్న రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచి భక్తులు భారీగా ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రాకతో ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఆలయ ప్రధాన అర్చకులు వై శ్రీనివాసాచార్యులు బ్రహ్మత్వంలో నాగేందర్ రెడ్డి రేణుక పద్మిని దంపతులచే ఉదయం 11:40 శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణ క్రతువు జరిపించారు. వేద మంత్రాలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. భక్తులు బారులు తీరి స్వామి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రతి ఏటా సీతంపేట రామాయంలో స్వామివారి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ముందుగా నాగేంద్ర రెడ్డి పద్మిని దంపతులు స్వామివారి చిత్రపటానికి ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొని వచ్చారు. ఆ తర్వాత స్వామివారి కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా జరిపించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి అయిన ప్రాజెక్టులో జీవం తీసేశారని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిర్వాసితుల అధ్యయన కాంగ్రెస్ కమిటీ చైర్మన్ మార్టిన్ లూథర్ విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం అధ్యయన కమిటీ సభ్యుడు టీకే విశ్వేశ్వరరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కళ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం నుంచి 114 టీఎంసీలకు పరిమితం చేసి ప్రాజెక్టు స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారని మండిపడ్డారు. 22 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణకు 8 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగునీటి అందించే మహానేత వైఎస్ఆర్ నిర్దేశిత లక్ష్యాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 45.72 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని అనుకుంటే 41.15 మీటర్ల ఎత్తును కుదించి పోలవరంను మినీ రిజర్వాయర్గా మార్చుతున్నారని మార్టిన్ లూథర్ విమర్శించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పేసి 2004లో ఈ యొక్క ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రధానంగా 2004 నుండి కూడా ఇవాళ 2025 సంవత్సరం వరకు కూడా సుమారు 20 సంవత్సరాల నుంచి పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టి ఇంతవరకు కూడా కంప్లీట్ కావడం లేదు. దీంట్లో భాగంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కళ్ళగని వారి యొక్క సూచనతో ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలని చెప్పేసి వారి దృఢ సంకల్పంతో ఉండడం, మరి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారు మొన్న 8 మంది కమిటీ సభ్యులతో పోలవరం ఇష్యూస్ అండ్ ఆర్ఆర్ ప్యాకేజ్ మీద ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి నేను చైర్మన్గా, మన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు విశ్వేశ్వరరెడ్డి గారు వన్ ఆఫ్ ది మెంబర్గా. ప్రాజెక్ట్ అనేది
రాజశేఖర రెడ్డి గారి యొక్క కళ. పోలవరం ప్రాజెక్టు కనుక నిర్మాణం జరిగితే అటు స్టీల్ ప్లాంట్, అలాగే అక్కడ ఉన్న వైజాగ్లో ఉన్న ఇండస్ట్రీస్, అటన్నిటికీ కూడా త్రాగునీరు సాగునీరు కూడా అందే పరిస్థితి ఉంది. అలాగే ఇటు కృష్ణానదిలోకి మన పోలవరం నుంచి నీళ్లు తీసుకెళ్తే అక్కడ ల్యాండ్స్ కానివ్వండి, అలాగే అక్కడి నుంచి కృష్ణానది నుంచి కడప వరకు కూడా ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో వాటికి స్థిరీకరణకి కూడా ఉపయోగపడతాయి. దగ్గర ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.